నాగార్జున గారి 100వ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి వాళ్ళకేమైనా ఒక మంచి అప్డేట్ అది ఏమన్నా నేను చెప్పకూడదండి. అయ్య బాబోయ్! నేను చెప్పకూడదు. నాగార్జున గారే చెప్పుకోవాలి. కానీ ఎలా ఉండబోతుంది? 100వ సినిమా అంటే సూపర్ అండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ప్రిపరేషన్ ఆఫ్ కోర్స్. హ్మ్. అందరూ సినిమా అంటే అయి ఉంటాయి. అది అలా తీస్తారు. హ్మ్. కానీ ఇది మాట్లాడటం మాత్రం ఆయనే మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి? మీ నుంచి ఇంకేమీ ఇంకేం ఆలోచించుకోలేదు. ఆలోచించలేదు. నేను ఇలాగే స్లో అండ్ స్టడీగా స్లో సార్. కథ నచ్చితే ఆ కథ నచ్చితే డెఫినెట్‌గా ఐ విల్ డూ ఇట్. నాకు మోస్ట్‌లీ కథ నచ్చి ఆ కథలో పనిచేసే టీమ్ సెట్ అవుతుంది అని అనుకుంటే మనం ఈ జర్నీ ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళతో పాటు హ్యాపీగా ఎందుకంటే జర్నీ చేయొచ్చు. అంటే ఈ సినిమా తీయటం అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండదండి. పోటాడుకుంటూనే ఉండాలి. సో ఆ పోటాడుకోవటం కూడా కరెక్ట్గా సినిమా కోసం సినిమా కోసం ఉంటే దెన్ వెళ్ళండి. మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఆ పాటల్లోనూ, ఆ టీజర్‌లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. శేష్ ఎలాగో మంచి మంచి హిట్ ఇచ్చాడు. తన మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది ఆడియన్స్ కూడా. అన్నపూర్ణ నుంచి ఒక సినిమా వస్తుందంటే తప్పకుండా జనమంతా థ్యాంక్ యూ అండి. చూస్తారు. సో తప్పకుండా ఒక నైస్. భరోసాతో చూస్తారు. తప్పకుండా మీ సినిమా అది మంచి అది హిట్. అది అంటే ఆడియన్స్ చూసి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు మంచి సినిమా హ్మ్. అని అంటారండి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్. థ్యాంక్ యూ అండి.